హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిజీ వరల్డ్. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి అండ్ మన యూజర్స్ కూడా చాలా తక్కువ. సో చాలా వరకు మనోళ్ళంతా ప్రీమియర్ ప్రో మీదనే ఎక్కువ ఆధారపడుతున్నారు కాబట్టి సో ప్రీమియర్ ప్రో రిలేటెడ్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అయితే తీసుకొచ్చాను. సో ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ కొంచెం న్యూ ట్రెండ్ అనమాట. అంటే ఎక్కువ ఫ్లవర్స్తోని వాటితో ఉంటుంది. సో ఇప్పటి వరకు అంటే వెడ్డింగ్ ఇన్విటేషన్స్ చేసే ప్రాసెస్ లోపల ఒక్కొక్క టెంప్లెట్ని చేసేటప్పుడు ఒక్కొక్క విధంగా వర్కౌట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈవెన్ పిఎస్డి ఫైల్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక కొత్త ప్రాజెక్ట్ అనమాట. సో దీంట్లో టెంప్లెట్స్ని ఎట్లా ఎడిట్ చేయాలి, ఐ మీన్ పిఎస్డి ఫైల్స్ని ఎట్లా ఎడిట్ చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం. ఓకే, సో నేనైతే ప్రివ్యూ ఒకసారి మీరు చూడొచ్చు. మొత్తం అంతా కంప్లీట్లీ డెమో అయితే పెట్టాను. సరే, సో ఇప్పుడు ఈ టెంప్లెట్ విషయానికి వచ్చినట్లయితే వెరీ సింపుల్ అండ్ సేమ్ మనకి ఇక్కడ పిఎస్డి ఫైల్స్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే అసలు ఆ పిఎస్డి ఫైల్స్ని ఎలా రీప్లేస్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఫుటేజ్ లైక్. సో ఇక్కడ చూస్తే బీజీ నేమ్స్ అని ఉంది కదా, అండ్ మీరు ఇక్కడికి వచ్చినట్లయితే కంప్లీట్లీ మనకి ప్రాజెక్ట్ ప్యానల్ లోపల పిఎస్డి ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ ఈ ఫైల్ ఏది ఉంది ఎగ్జాక్ట్లీ నాకు అదే ఫైల్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడ నేమ్ పైన క్లిక్ చేసి రివీల్ ఇన్ ప్రాజెక్ట్ అని కొట్టగానే ఆ నేమ్ టెక్స్ట్ ఎక్కడ ఉందో అవి వచ్చేస్తాయి. సో ఇక్కడ కూడా సేమ్ డైరెక్ట్ నేమ్ పిఎస్డి రివీల్ ఇన్ ప్రాజెక్ట్. ఈవెన్ మీకు బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకుంటే సేమ్ కాన్సెప్ట్ రివీల్ ఇన్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ మెయిన్ పిఎస్డీస్ని అంటే ఇప్పుడు మనం ఏదైతే థింగ్స్ ఉన్నాయో వాటి మీద వర్కౌట్ చేయడానికి మాత్రం ఇక్కడ పైన చూసినట్లయితే ఆల్ట్ పట్టుకొని మీరు స్క్రోల్ చేసినట్లయితే లేయర్స్ని సో మనకి విజిబిలిటీ లోపలికి అయితే వస్తుంది అనమాట. మొత్తం టోటల్గా టెక్స్ట్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఈవెన్ పిఎస్టీస్ కానీ ఇక్కడ చూసినట్లయితే మీకు పిఎస్డి అని కనిపిస్తుంది కదా. జస్ట్ ఇక్కడికి వచ్చేసి రివీల్ ఇన్ ప్రాజెక్ట్ అని టైప్ చేయండి, క్లిక్ చేయండి అండ్ జస్ట్ ఇక్కడ మీకు అది ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ ప్యానల్లో అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ ప్రాజెక్ట్ ప్యానల్ నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎడిట్ ఒరిజినల్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో మీకు ఎడిట్ ఒరిజినల్ అనగానే ఇది ఏంటంటే ఫోటోషాప్కి అయితే నావిగేట్ చేస్తుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ ఫోటోషాప్ ఓపెన్ అయ్యేంత వరకు. సో ఫైన్, మనకి ఫోటోషాప్ ఓపెన్ అయిపోయింది అండ్ మనం ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది క్లిప్ మాస్క్, అంటే ఈ పైన వచ్చేసి లేయర్ అంటే యానిమేటెడ్ ఫ్రేమ్ అనమాట. అండ్ దీంట్లో చూసినట్లయితే ఇక్కడ మన ఫోటో ఉంది, క్లిప్ మాస్క్ వేయాల్సి ఉంటుంది దీనికి. అండ్ మీకు కావాల్సిన పిక్చర్ని అయితే తీసుకోండి. సో ఐ సేవ్డ్ ఇన్ ద డెస్క్టాప్. సో ఇందులో రిక్వైర్మెంట్ పిక్చర్ ఏదైతే ఉందో ఆ పిక్చర్ని డైరెక్ట్గా ఫోటోషాప్ లోపలికి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. సో ఐ డైరెక్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ దిస్ ఇంటూ ఫోటోషాప్. సో మనకి ఫైల్ అనేది ఫోటోషాప్ లోపలికి వచ్చేసింది. ఇక్కడ మీకు రిక్వైర్డ్ లేని ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఫోటోషాప్ ఫైల్ని టర్న్ ఆఫ్ చేసుకోండి. సెకండ్ హియర్ వీ హ్యావ్ దట్ ఫైల్. ఓకే, కూల్. సో మనకి బ్యాక్గ్రౌండ్ అంతా బయటికి పోకూడదంటే ఏంటంటే ఇక్కడ ఉండే ఈ షేప్ లేయర్ ఉంది కదా, ఈ షేప్ లేయర్కి ఈ ఆబ్జెక్ట్ని రైట్ క్లిక్ చేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని చెప్పండి. సో మీరు క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ షేప్ లోపలికి బ్యాక్గ్రౌండ్ ఏరియా అంటే కంప్లీట్లీ ఏరియా అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో దీన్ని మీకు కావాల్సిన సైజ్కి కొంచెం ప్రాపర్గా సెట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ జస్ట్ యూస్ Ctrl+S. సో ఈ పిఎస్డి ఫైల్ వెళ్ళి మన ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్లో సేవ్ అయిపోతుంది. ఓకే, సో వెరీ ఈజియెస్ట్ థింగ్ అండ్ మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అయితే ఫైల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఇక్కడైతే ఈజియెస్ట్ ప్రాసెస్. ఈవెన్ మీరు టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ కలర్ని, బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ని, ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఆల్ట్ పట్టుకొని కీబోర్డ్ లోపల ఈ వీడియో 1 వీడియో 2 అని కనిపిస్తుంది కదా, వీటిపైన స్క్రోల్ చేసినట్లయితే మనకి ఈ ఫ్రేమ్స్ అనేటివి ఐ మీన్ ఈ ఎడిట్ సీక్వెన్సెస్ అనేటివి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు కావాలనుకుంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. రివీల్ ఇన్ ప్రాజెక్ట్కి వెళ్ళేసి ఇక్కడ డైరెక్ట్లీ ఎడిట్ ఒరిజినల్. సో ఇవి పిఎస్డి ఫైల్స్ కాబట్టి ఆటోమేటిక్గా మన రిక్వైర్మెంట్ ప్రకారం ప్రతిదీ టెక్స్ట్ ఫాంట్ మార్చుకుంటే
మీకు ఏదైతే రిక్వైర్డ్ ఉంటుందో ఆ టెక్స్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఈ ప్రాజెక్ట్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ మీరు యూజ్ చేసుకోవాలి కాబట్టి. సో మీరు కావాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ డెమో అయితే చూడొచ్చు. సో కంప్లీట్లీ నేను క్లియర్గా డెమో కూడా అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.